హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం చాలా ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా కూడా వాడుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేయటం వలన మనకి వేడి చేయకుండా ఉంటుంది. ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మరియు మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టిన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ వరకు పచ్చి నూనె యాడ్ చేసుకోవాలి. పచ్చి నూనె యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా 2 నిమిషాల పాటు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలా అయితే మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 చెంచా వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న దాల్చిన చెక్క మరియు 2 లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాజీరా కూడా యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవడం వలన గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఆనియన్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ వల్ల చికెన్ కర్రీకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మనం 10 నిమిషాల పాటు చికెన్ని మసాలాలతో కలిపి నానబెట్టడం వలన చాలా జ్యూసీగా వస్తుంది. ఇలా మొత్తం కూడా ఆనియన్ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే మీకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెరుగు వేయటం వలన మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. తర్వాత ఇలా మొత్తాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీస్తే మన చికెన్
ఇలా మగ్గిపోతూ ఉంటుంది. మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఈ ప్రాసెస్లో చేసి బగారా కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మూత పెట్టి ఉడికించుకున్నప్పుడే 50% చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి దీనిపైన మూతను పెట్టుకొని మరొక 15 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే మన చికెన్ రెసిపీ తయారవుతుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మరలా మూత తీస్తే ఈ విధంగా చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పీస్ ఉడికినట్లయితే మరొక 2 నిమిషాలు అలా ఉంచేస్తే చిక్కపడిపోతుంది. తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే మన స్పైసీ అండ్ చికెన్ కర్రీ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని హాట్గా చపాతీ, పరోటా, రైస్ ఆర్ నాన్స్తో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.